పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూతన నిబంధన లేఖనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నుండి 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు గల లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగమును ఆధారముగా చేసుకొని దేవుని చిత్తమును జరిగించుట. ఈ యోహాను తన మొదటి పత్రిక రాస్తున్నటువంటి కాలము క్రీస్తు శకము 90వ సంవత్సరం నుండి 95వ సంవత్సరము మధ్యలో, ఇంచుమించుగా 90వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక వ్రాసి ఉండవచ్చు అని అభిప్రాయం. అలాగే ఈ యొక్క పత్రిక గురించి చాలాసార్లు నేను పరిచయము చేశాను. విశ్వాసులైనటువంటి వారికి తమ దేవుడు ఎలాంటి వాడో తెలియపరుస్తూ, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు, వెలుగైనటువంటి దేవుడు, ప్రేమ అయినటువంటి దేవుడు. కాబట్టి మీరు ఎవరెవరితో సహవాసము చేయాలంటే లోకులతో మీరు సహవాసము చేయవద్దు, అవిశ్వాసులతో కూడా మీరు ఆ సహవాసము చేయవద్దు. మీరు ఎవరితో సహవాసము చేయాలి అంటే మీ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరు వెలుగుతో మీరు సహవాసము చేయండి. మీ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ప్రేమతో మీరు సహవాసము చేయండి. మీ దేవుడు జీవమై ఉన్నాడు కాబట్టి జీవముతో మీరు సహవాసము చేయండి అని ఈ రీతిగా చెబుతూ, డైరెక్ట్గా మనకి ఇవ్వబడిన లేఖన భాగము చదువుబడి ఉండగా దాని దగ్గరికి వచ్చేసరికి 3 ప్రస్తావన చేస్తున్నాడు. పిల్లలారా మీకు రాస్తున్నాను అని. ఆ పిల్లలారా ఎందుకు రాస్తున్నాను అంటే మీ పాపములు ప్రభువు నామములో క్షమింపబడి ఉన్నవని ఒక రీజన్ చెప్తున్నాడు. 2వ రీజన్ మరలా మీరు దేవుని ఎరిగినవారు, మీరు దేవుని తండ్రిని ఎరిగినవారు కాబట్టి మీకు రాస్తున్నాను అని ఈ 2 రీజన్లు కూడా మరి పిల్లల గురించి చెప్తున్నాడు. 2వది తండ్రులారా మీకు కూడా రాస్తున్నాను అని చెప్తున్నాడు. తండ్రులకు ఎందుకు రాస్తున్నాడు అంటే ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరిగినవారు, ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరిగినవారు కాబట్టి మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీకు రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను అని చెప్తాడు. మీరు దుష్టుని జయించారు. అంత మాత్రమే కాదు, 2వసారి రిపీట్ అయినప్పుడు మీరు బలవంతులుగా ఉన్నారు కాబట్టి దేవుని వాక్యము మీ దగ్గర ఉండి ఉన్నది, అందును బట్టి నేను మీకు రాస్తున్నాను అని ఇలాగా పిల్లలను ఉద్దేశించి, అలాగే తండ్రులను ఉద్దేశించి, యవనస్తులను ఉద్దేశించి రాస్తున్నాడు. టోటల్గా అందరికీ రాస్తున్నాడు అండి. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ రాస్తున్నట్లుగా మనం మాట్లాడాలి. ఏంటి అని కాదు, దీనిలో మనం అందరము కూడా ఇమిడి ఉన్నాం. అందరికీ రాయబడుతున్నటువంటి లేఖనము రాస్తూ చెప్తున్నాడు ఏమంటే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు, అవి తండ్రి వలన కలిగినవి కాదు. ఈ లోకమును ఎవరైనా సరే ప్రేమిస్తే వారిలో ఏముండదంట, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఇప్పుడు మీరు చదివిన లేఖనం అంతా కూడా నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి మాటలు ఈ ఫ్లోలో ఈ సందర్భంలో చెప్పబడిన మనకి మూల వచనం ఏమిటంటే 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిందన్నమాట, ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నది. ఈ లోకము గతించిపోవడము, లోక ఆశలు గతించుకుపోవడము, లోకులు కూడా గతించుకుపోవడం అనేది ఈ మాటలో మనము ఇమిడి ఉన్న సత్యముగా భావించాలి. ఇప్పుడు చూడండి, లోకము దాని ఆశలు దానికి సంబంధించిన వారు గతించిపోతూ ఉంటే దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ 17వ వచనం బి సెకండ్, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ దినాన నేను మీతో మాట్లాడడానికి సిద్ధపడి వచ్చినటువంటి అంశము లేదా మిమ్మల్ని ప్రోత్సహించదగ్గ ఒక మాట, మీ శ్రేయోభిలాషగా మీ యొక్క కాపరిగా నేను మీకు ఇస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటంటే, మీరు నిరంతరము కూడా నిలిచి ఉండాలా. మీరు నిరంతరము కూడా నిలిచి ఉండాలి అంటే లోకముతోనూ లోక ఆశలతోనూ మనుషులతో లోకులతో మీరు నశించిపోకుండా మీరు నిరంతరము కూడా నిలిచి ఉండాలంటే చేయవలసినటువంటి కార్యం ఏంటంటే దేవుని చిత్తమును మీరు జరిగించాలి. దేవుని చిత్తమును మీరు జరిగించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలుచును అని ఇక్కడ
యోహాను తన పత్రికలో రాశాడు కదా, నిజమే, మనం నిరంతరము కూడా నిలిచి ఉండులాగున దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. దేవుని చిత్తం అంటే ఏమిటో మనకు తెలియాలి కదా, జరిగించాలి అంటే. ఈ మాటలు దేవుని చిత్తం అంటే ఏమిటి అనే కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా దావీదుని మనం చూసినా, ఆయన కీర్తనలు మనం చూసినా సరే, యెహోవాను స్తుతించుడి అని తన కీర్తనలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి వచ్చినటువంటి ఒక చక్కని ఆ కంఠత వచనము 103వ సంకీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే ఇది ఏమిటి? ఒక కృతజ్ఞతను తెలియపరిచే మాటలు. కృతజ్ఞత కలిగి ఉండండి అని. 100వ సంకీర్తన 100వ సంకీర్తన కూడా ఆయన గుమ్మములలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞత అర్పణలతో, కృతజ్ఞతలతో మనం ప్రవేశించాలి అని. అలాగే ఎర్ర సముద్రము దాటినప్పుడు మిర్యాము స్త్రీలందరినీ కలుపుకొని ఈ మోషే, అహరోనులు వీరందరూ కూడా ఏం చేశారంటే కీర్తనలు పాడారు. అంటే ఏమిటి? కృతజ్ఞత అన్నమాట. దేవుడు మా శత్రువుల నుండి, ఐగుప్తు నుండి, అలాగే మాకు ఎదురుపడిన ఎర్ర సముద్రం నుండి మమ్మల్ని తప్పించాడు, కాపాడాడు. తప్పించి కాపాడి ఇప్పుడు సంరక్షణ ఉంచాడు మాకు. ఇందును బట్టి, దేవుని కార్యములను బట్టి కృతజ్ఞత. ఎందుకు ఈ రీతిగా చెప్తున్నానంటే, కృతజ్ఞత కలిగి ఉండుటయే, కృతజ్ఞత చూపించుటయే దేవుని చిత్తముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును కూడా నిలుచును. మీరు నేను నిరంతరము నిలవాలి అంటే దేవుని చిత్తము జరిగించాలి. దేవుని చిత్తము జరిగించడం అంటే, దేవుని చిత్తము ఏమై ఉన్నది? కృతజ్ఞత కలిగి ఉండుటయే, దేవుని యందలి కృతజ్ఞత కలిగి ఉండుటయే దేవుని చిత్తముగా నేను మీకు ఒక విషయం, మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. కృతజ్ఞతలో మరలా మరి ఒక మాట ఏమిటంటే, కృతజ్ఞత ఏ ఏ సందర్భాల్లో తెలియపరచాలి అంటే, మన యొక్క సమస్యలు, మన కోరికలు, మన ఆశలు, మన యొక్క పనులన్నీ కూడా జరిగిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది ఒక స్పందన. నా కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, లేదా స్టేట్స్ వెళ్ళాడు, నేను గృహం కట్టుకోగలిగాను, లేదా నాకు వివాహం జరిగింది, నాకు గర్భఫలం వచ్చింది, నాకు స్వస్థత కలిగింది. ఇలాగ దేవుని కార్యాలు అనుభవించిన తర్వాత ఎక్కువ మంది కృతజ్ఞత చూపుతూ ఉంటారు. అంతే కదండి. మనము ఆ పొజిషన్ నుండి ఒక అడుగు ముందుకి ఎగబాకాల. పనులు, సమస్యలు, మనం అనుకున్నవన్నీ తీరిన తర్వాతే కృతజ్ఞత కాదు, కానీ ఒక్క అడుగు మనము అభివృద్ధి చెందాల కృతజ్ఞత తెలియపరచుటలో. మన సమస్యలలో ఉంటుండగా, మన పనులు ఇంకా తీరబడక మునిపే మనము సమస్యల్లో ఉంటుండగానే కృతజ్ఞత తెలియపరిచే వారిగా ఉండాలి అని తెలియపరుస్తూ, సమస్యలలో ఉంటుండగా షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు అగ్నిగుండంలో సమస్యలో ఉంటుండగా, శ్రమలో ఉంటుండగా దేవునికి కృతజ్ఞత తెలియపరిచిన వారు. మీరు కూడా మీ బాధలలో, అనారోగ్యాలలో, మీ కష్టాలలో తీర్చిన తర్వాత, సమస్య పరిష్కరింపబడిన తర్వాత కృతజ్ఞత అనేది అందరూ తెలియపరుస్తారు. కానీ మన విశ్వాసము బలపరుచుకొని కృతజ్ఞత తెలియపరచడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. సమస్యలలో కూడా మనము కృతజ్ఞత చూపాలి. దానియేలు సింహాల బోనులో కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు దేవునికి. పౌలు, శీలలు చెరసాలలో శ్రమలో ఉంటుండగా, సమస్యలో ఉంటుండగా దేవునికి కృతజ్ఞత తెలియపరచడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనము సమస్యలు పరిష్కరింపబడిన తర్వాతే, మన పనులైన తర్వాతే కృతజ్ఞత అనే స్థితిలో ఉండకుండా, సమస్యలలో ఉంటుండగా కూడా మనము దేవునికి కృతజ్ఞత తెలియపరిచే స్థితిలోనికి రావాలా. ఇంకొక అడుగు, ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళాలా. ఏమిటి ఆ అడుగు అంటే, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు, లాజరు బయటికి రా అని బిగ్గరగా కేక వేసి లాజరును పిలవక మునిపే ఆయన కృతజ్ఞత తెలియపరిచి అప్పుడు ఈ యొక్క కార్యము తలపెట్టాడు. అంటే జరగబోయే పనికి ముందుగానే కృతజ్ఞత తెలియపరచడం అన్నమాట అది.
అర్థమవుతుందండి? ఎప్పుడో నీ బిడ్డ వివాహం జరగాలి, ఎప్పుడో గర్భము రావాలి, ఎప్పుడో గృహము కట్టబడాలి, ఎప్పుడో ఉద్యోగం రావాలి, ఎప్పుడో నీ యొక్క కుటుంబంలో నీ జీవితంలో కార్యాలు జరగాలి కదా. జరగబోయే ఎప్పుడో భవిష్యత్తు దేవుని కార్యాల కొరకు ముందుగానే కృతజ్ఞత తెలియపరచడము. యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చేసిన ప్రాముఖ్యమైన 2-3 విషయాల్లో ఒకటి కన్నీళ్ళు విడిచాడని మనం చూసుకుంటాం. అదొక పెద్ద ప్రసంగము. రెండవ విషయము ఏంటి అని చూడగలిగితే, పక్కకు వెళ్ళిపోయిన ఆకాశం వైపు తన కన్నులు ఎత్తి చేతులు ఎత్తి ఏం చేస్తూ ఉంటాడంటే తన తండ్రికి తెలియపరుస్తాడు. ఏమని ఆ కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు అంటే, దేవా, నా మనవి నీవు వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంట. ఏంటి ఆ మనవి అంటే, లాజరు బయటికి రా అని బిగ్గరగా పిలిచే ముందు ఆల్రెడీ ఈయన తండ్రికి మొర్రపెట్టాడు అనమాట. నేను లాజరుని పిలుస్తాను, లాజరు సజీవుడిగా బయటికి రావాలా. యేసు ప్రభువారు కృతజ్ఞత తెలియపరిచే సమయానికి లాజరుగానే పార్థివ దేహము నిర్జీవముగా చచ్చిపడిపోయినటువంటి శవం మాదిరిగానే ఉన్నాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడిగా. అప్పటికి ఇంకా లాజరు బ్రతకలేదు. కానీ అక్కడ, దేవా, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ పదం అక్కడ రాయబడి ఉంటుంది, మీరు చదువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో మనం ఇంతవరకు మాట్లాడుకున్న గొప్ప సత్యం అక్కడ ఉన్నది. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసు ప్రభువే కృతజ్ఞత తెలియపరుస్తున్నాడు పరలోకపు తండ్రికి. ఏమైనా సమస్యలు తీర్చబడ్డాయా అంటే, సమస్యలు తీర్చబడినందుకు కాదు. పోనీ ఏదైనా సమస్యలో ఉండి అంటే, సమస్యలో ఉండి కూడా కాదు, రాబోతున్న కాలంలో జరగబోతున్న కార్యానికి ముందుగానే కృతజ్ఞత తెలియపరచడము. అది దేవుని చిత్తము, అలా కృతజ్ఞత తెలియపరచడము. అలా కృతజ్ఞత తెలియపరిచాడు కాబట్టే తర్వాత తను చేపడుతున్న కార్యము విజయవంతంగా జరిగిపోయింది. అప్పుడు కృతజ్ఞత తెలియపరిచి అప్పుడు సింపుల్గా వచ్చి లాజరు బయటికి రానగానే కృతజ్ఞత తెలియపరిచిన కారణముగా మన కార్యాలు కూడా జరుగుతాయమ్మా. ఎప్పుడూ నువ్వు జరగవలసినటువంటి నీ పనులు, ఆలోచనలు, ఉద్దేశాలు, నీ కోరికలు, నీ సమస్యలు ఇంకా రాబోతున్న కాలంలో పరిష్కరించాలన్నా, సమృద్ధి సమాధానం కలగాలన్నా, ఎప్పుడో జరగవలసిన వాటికి ముందుగానే కృతజ్ఞత తెలియపరచుటలో కూడా నీ కార్యాలు విజయత, సాఫల్యత జరుగుతాయి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరే ఒక చక్కని ఉదాహరణ. కాబట్టి కృతజ్ఞత తెలియపరిచే స్థితి కేవలము సమస్యలు అయిన తర్వాతే కాదు కానీ, రెండవది సమస్యలలో ఉండగానే కాదు కానీ, జరగబోయే దేవుని కార్యాల కొరకు ముందుగానే మనము కృతజ్ఞత తెలియపరిచే స్థితి కలిగి ఉండాలి. ఎందుకు అంటే, దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరమును నిలుచును. అంటే మనము నిరంతరమును నిలవబడి ఉండాలి అంటే కృతజ్ఞత తెలియపరచాలి. దేవుని చిత్తం ఏమిటంటే, మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు తెలియపరచటయే దేవుని చిత్తము. ఇప్పుడు మీకు తెలిసినటువంటి రెఫరెన్స్ ఏంటంటే, తెస్సలోనియ పత్రిక మొదటి పత్రిక నుండి 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. మీ అందరికీ వచ్చిన కంఠత వాక్యమే అది కూడా. ప్రతి విషయమునందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఎలాగూ చెయ్యుట యేసు క్రీస్తునందు మీ యొక్క విషయంలో అది దేవుని చిత్తం అంట, దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తమును జరిగించు వాడే నిరంతరము నిలుచును. ఏమిటి దేవుని చిత్తం అంటే, కృతజ్ఞత కలిగి దేవుని ఎడల మనము ఉండగలిగితే అది దేవుని చిత్తముగా మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు, అంతే కదా. మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరును కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పినటువంటి దేవుడు మనకి. పాత నిబంధన ప్రజలకు కూడా ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన దిగి వస్తున్నప్పుడు, సీనాయి పర్వతం దగ్గరికి వస్తున్నప్పుడు వారందరినీ కూడా ఎలా ఉండమన్నాడంటే, పురుషులుగాను స్త్రీలను స్త్రీలుగాను వారు పవిత్రపరుచుకునే వారుగా పరిశుద్ధులుగా ఉండమన్నాడు.
మోషే కూడా ఆ హోరేబు పర్వతం మీద ఆ స్థలంనకు సమీపిస్తూ ఉంటే, మోషే ఇది పరిశుద్ధ స్థలము, నీవు కూడా పరిశుద్ధముగా రావాలి అని చెప్పినటువంటి దేవుడు. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన వచ్చేవారు కానీ, ఆయన ఆరాధించేవారు కానీ, వారి దేవుని బిడ్డలు కానీ ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి అని మొదటి నుండి నేను మీకు చెప్పిన మాటలు అవి. అయితే ఈ యొక్క సమయంలో ఏమని చెప్తున్నానంటే, రెండవ విషయము, దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. ఇంకా మరి ఒక మాట కూడా చెప్పాలి అంటే, పురుషులారా లేదా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండండి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం నుండి ప్రారంభించబడిన లేఖన భాగంలో, పురుషులారా మీరు కూడా ఇలాగ మీ భార్యలు మీ సొంత శరీరం వలె ప్రేమించండి అని చెప్పి, ఇదిగో సంఘము అనబడుతున్న ఆయన శరీరము తన ఎదుట పరిశుద్ధముగా ఉండులాగున ఆయన ఏం చేశాడంట? వాక్యము చేత దానికి ఉదక స్నానము చేయించాడట. ఎందుకు వాక్యము చేత ఉదక స్నానము? సంఘము తన ఎదుట ఎలా ఉండాలి? ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఏమిటి? పరిశుద్ధముగా, సంఘము పరిశుద్ధముగా ఇది ఆయన చిత్తము, దేవుని యొక్క చిత్తము. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరు సంఘము కూడా ఎలా ఉండాలి? తన ఎదుట పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి అని ఇది ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన ఇష్టము, ఆయన చిత్తము. అది దీనిని ఒక వచనం ఆధారముగా మనం చూద్దాము. చదవండి, తెస్సలోనియ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం. దీనిలో రెండు విషయాలు మిళితమై ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండుటయే అని చెప్పేసేసి, అనగా దేనికి దూరంగా ఉండాలంట? జారత్వమునకు దూరముగా ఉండాలి. అంటే పరిశుద్ధత అనేది కేవలము జారత్వమునకు దూరముగా ఉండుట మాత్రమేనా? అంటే జారత్వమునకు దూరంగా ఉండి దొంగతనం చేసేయచ్చా? అబద్ధం ఆడేయచ్చా? ఇది నా యొక్క ప్రశ్నకు అర్థం అన్నమాట. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, జారత్వమునకు దూరంగా ఉంటే సరిపోతుందా? నేను ఉన్న పలంగా ఇప్పుడు పోయి మందు తాగేయచ్చా? దొంగతనం చేసేయచ్చా? లేకపోతే అబద్ధం ఆడేయచ్చా? నరహత్య చేయొచ్చా? అంటే అవి కూడా ఉన్నది. అంటే ఈ యొక్క వచనంలో రెండు విషయాలు మనము తీసుకోవాలి. నేను మరలా నొక్కించి ఒక్క నుంచి చెప్తున్నానంటే, దేవుని చిత్తము అనేది ఇదే వచనంలో రెండు విషయాలు కనబడుతున్నవి. ఒకటి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఇది దేవుని చిత్తము. ఇంకొక పాయింట్ ఏమిటంటే, దీనిలోనే కంటిన్యూషన్, మూడవది దేవుని చిత్తం అంటే ఏమిటంటే, ప్రాముఖ్యంగా నరహత్య, దొంగతనము, అబద్ధములు ఇవన్నీ పాపములే. కానీ ప్రత్యేకంగా దేవుని చిత్తం అంటే ఏమిటంటే, పర్టికులర్గా ఒకటి ఇక్కడ వాడబడింది ఏమిటంటే, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మొదటి విషయం ఏంటి? దేవుని చిత్తం అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుటయే దేవుని చిత్తము. రెండవ విషయం ఏం చెప్పాను? పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము. మూడవది కూడా దానికి కంటిన్యూషన్గా రాబడినది, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇది మూడవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ జారత్వముల గురించి మీరు చూడాలి అంటే, సంసోను యొక్క ఆ జీవన విధానంలో తనకి పరిచయమైనటువంటి స్త్రీల గురించి, ఇంకా దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే సామెతల గ్రంథము కూడా జారత్వము కలిగినటువంటి స్త్రీ గురించి, ఆ నోటి గురించి, ఆ మాటల గురించి అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి అలాంటి స్త్రీకి, అలాంటి మాటలకు, అలాంటి ఆ జారత్వమునకు దూరముగా ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తము. ఇది మూడవ మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తం అంటే చెప్తున్నాను మూడు విషయాలు. మరి ఒక మాట, ఘట్టము అంటే ఏంటమ్మా? మంటి కొండ, మంటి పాత్ర, జస్ట్ అలా తీసుకోండి ఘట్టము అంటే. అయితే మనకి స్త్రీని కూడా మనము ఈ బైబిల్లో పేతురు రాస్తున్న సందర్భంలో బలహీనమైన ఘట్టం అంటే ఏంటి? ఘట్టం అంటే ఏంటంటే అది ఒక పోలిక, వర్ణన అంతే.
అంటే ఒక పాత్ర, మంటి పాత్ర, కుండ ఎంత డెలికేట్గా ఉంటుంది, దాన్ని చాలా జాగ్రత్తగా. అలాగే స్త్రీ కూడా అంతే కదమ్మా. ఒక స్త్రీ ఇదిగో ఇట్లాగా ఒక మంటి ఘట్టము, అంటే బలహీనమైనటువంటి ఘట్టం, అంటే పాత్రలాగా చూసుకోవాలని వర్ణిస్తూ, అది వేరే సందర్భం. ఇక్కడ కూడా మీకు అర్థమవడానికి ఇంతగా నేను చెప్పాను కదా. దేవుని చిత్తం ఏమిటంటేనే 4వ విషయము, దేవుడు ఒక నీచమైనటువంటి వారిని, లేదా కొరింథీ పత్రికలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము అని ఇలాగ మాట్లాడిన మాటలు, జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయనను అనే ప్రస్తావన. ఆ తర్వాత ఇదిగో దేవుడు పిలిచాడు, పిలువబడిన సహోదరులారా ఆయన పిలుపును మీరు చూడిడి, పిలువబడిన మీలో జ్ఞానులు లేరు, ఈ లోక బలవంతులు లేరు, ఈ లోక ఎన్నికైనటువంటి వారు లేరు. ఎవరు ఉన్నారు? నీచులైనటువంటి వారు, తృణీకరింపబడిన వారు, వెర్రివారు, బలహీనులు, వీరు ఉన్నారు. నీచులు. అయితే పిలవబడిన తర్వాత ఈ నీచులకు ఏమి చేశాడంటే ఆయన ఘనతను ఇచ్చాడు. పిలువబడిన తర్వాత పిలిచినప్పుడు నీచులే కానీ మనమందరమును కూడా ఆయన చేత మనమందరము కూడా ఏమైపోయామట, ఘనత వహించబడినటువంటి వారము. ఇప్పుడు ఏమంటాడంటే, నేను మీకు చెప్పబోతున్నటువంటి వచనములో, ప్రియులారా మీరు ఘనత విషయంలో ఇది ఒక ఘటము, అంటే ఒక పాత్ర, ఒక మంటి పాత్ర, ఒక కొండ, ఇలాగా మీ ఘనత పోలికలో మాట్లాడనమాట. ఒక పాత్ర వల్లే మీకు ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోగలిగే ఆ శక్తి ఉన్నది చూసారా. కాపాడుకోగలిగేటట్లుగా మీరు వ్యవహరించగలిగితే అదే దేవుని చిత్తం అంటున్నాడు. అంటే మీ ఘనతను మీరు కాపాడుకోవడం వచ్చిందనుకోండి, అది దేవుని చిత్తము. అంటే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రక్షణను కాపాడుకొనుటయే దేవుని చిత్తము. లేదా నాకు ఒక ఆత్మను వెలిగించాడు, ఆ ఆత్మను ఆరిపోకుండా కాపాడుకొనుటయే దేవుని యొక్క చిత్తము. అలాగనే దేవుడు నాకు ఘనతను ఇచ్చాడు, ఆ ఘనతను కాపాడుకోగలిగే ఆ యొక్క శక్తి ఉన్నది చూసారా, అదే దేవుని చిత్తం అంటున్నది ఒక వచనం బైబిల్ గ్రంథం. 1 తెస్సలోనియ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదివితే ఈ మాట, ఈ యొక్క వివరణ అక్కడ రాయబడి ఉన్నది. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును, పరిశుద్ధత అనేది ఇందాక చెప్పేస్తాను కదా దేవుని చిత్తమని. ఇక్కడ ఇంకొకటి రాయబడి ఉన్నది, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. దేవుడిచ్చిన ఘనత మనం ఎట్లా కాపాడుకోవాలి అని ఎరుగుటయే దేవుని చిత్తమట. కాబట్టి తప్పనిసరిగా ఈ మాట కూడా మీ యొక్క మదిలో ఉంచుకోనండి. మన ఘనతను కాపాడుకోగలిగే శక్తి కలిగి ఉండటయే దేవుని యొక్క చిత్తము. ఇది 4వ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తం అంటే ఇంకేమిటి అంటే, మీరు పావురము వలె నిష్కపటముగాను, పాము వలె వివేకముగా. పాము బహు యుక్తి కలిగినది అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. మనమందరము కూడా మన యొక్క దేవుడు అనుగ్రహించిన జీవిత విషయంలో, ఈ లోకపు విషయంలో, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను, మన లేఖన భాగం, దేనిని కూడా మీరు ప్రేమించవద్దు. ఒకవేళ ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. అది తండ్రి వలన కలిగినది కాదు, అది లోక సంబంధమైనవి అవి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటితో మీరు ఎలా ఉండాలంటే యుక్తిగా ఉండాలి. అంటే దేవుని చిత్తము ఏమిటంటే యుక్తముగా ప్రవర్తించుటయే దేవుని చిత్తము. యుక్తముగా ప్రవర్తించుటయే దేవుని యొక్క చిత్తము. ఈ లోకము నిన్ను సహవాసాలు వచ్చేస్తాయి నీ దగ్గరికి, ఆ సహవాసాలతో పార్టీలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ సహవాసాలతో ప్రాంతాలకు నడిపించబడతా ఉంటారు. లేదా ఏదో ఒక రకముగా ఒక వస్తువు రూపంలోనో, సంబంధం రూపంలోనో, ప్రాంతము రూపంలోనో ఏదో ఒక విధముగా ఈ లోకము నీ మీదకి వచ్చేస్తూ ఉంటుంది, అలుముకుంటూ ఉంటుంది. అప్పుడు యుక్తిగా
యుక్తముగా ప్రవర్తించుట అది దేవుని యొక్క చిత్తం. యుక్తము అంటే కొంచెము అలాంటి ప్రమాదంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా తప్పించుకునే ఆ యొక్క ఆలోచన, ఉద్దేశము, ఆ నడిపింపు ఉన్నది చూసారా, అదే యుక్తముగా ప్రవర్తించుట. ఆ వచనం మనం చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక నుండి 2వ అధ్యాయము 15వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై, అంటే ఏమిటి? ఫుట్ నోట్లోకి వెళ్ళిపోతే యుక్తముగా అనే దానికి మేలు చేయువారిగా ఉండండి అని, మేలులు చేయమని యుక్తముగా ప్రవర్తించుట అంటే అజ్ఞానము, యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఇది రెండవగా, ఇందాక మొదటి విషయంలో రెండుగా నేను కలిపి చెప్పాను కదా, విడదీసి చెప్పాను కదా, సేమ్ అట్లాగే ఇక్కడ కూడా మీరు చూడాలండి. ఒకే వచనంలో దేవుని చిత్తము రెండుగా కనబడుతుంది. ఒకే వచనంలో మొదటి విషయం ఏమిటంటే యుక్తముగా ప్రవర్తించుట, అంటే మేలు చెయ్యొచ్చు ప్రవర్తించుట దేవుని చిత్తమండి. ఓకే. రెండవది మూర్ఖుల నోరు ముయ్యించుట కూడా దేవుని చిత్తము. దేవుని చిత్తము. ఇప్పటికి ఎన్ని చెప్పాను నేను? ఎన్ని చెప్పుంటాను? 6 చెప్పాను. 6 మీరు ఏమైనా చెప్పగలరా? మొట్టమొదటి దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుచును. కాబట్టి మీరు నేను నిరంతరము నిలవాలి అంటే దేవుని చిత్తమును చేయువారుగా, జరిగించేవారుగా ఉండాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి? మొదటిది, దేవుని చిత్తం అంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుటయే దేవుని చిత్తము. రెండవది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము. మూడవది, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 4వ విషయము, ఘనతను, దేవుడు మనకిచ్చిన ఘనతను కాపాడుకోగలిగే శక్తి కలిగి ఉండుటయే, ఎరిగి ఉండుటయే, ఎలా కాపాడుకోవాలని ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 4వది. 5వ విషయము, యుక్తముగా ప్రవర్తించుట లేదా కీడులు చేయకుండా మేలులు చేయుచు జీవించుటయే దేవుని చిత్తము. 6వ విషయము, మూర్ఖుల నోరును ముయ్యించుటయే దేవుని చిత్తము. ఫైనల్గా దేవుని చిత్తము అంటే 7వ విషయము, దేవుని హృదయానుసారముగా జీవించుటయే. దేవుని చిత్తం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని హృదయానుసారముగా జీవించుటయే. సౌలును రాజుగా దించే సమయంలో యెహోవా దేవుడు సమూయేలు నోటి మాట ఎలా పలికించాడంటే, సౌలు దగ్గరికి వెళ్ళి నీకు బదులుగా ఆయన చిత్తమును జరిగించువాడు, ఆయన హృదయానుసారుడిని ఒకడిని ఎంపిక చేసుకుంటున్నాడు. ఆయన చిత్తము జరిగించడం అంటే 7వ విషయము ఆయన హృదయానుసారముగా జీవించుటయే. దావీదుని ఇప్పటికీ కూడా మనము ఎలా చెప్పుకుంటాం? దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని చిత్తం అంటే ఏమిటో కాదు, దేవుని హృదయానుసారముగా జీవించుటయే. దేవుని హృదయం ఏమిటి అంటే మరలా ఇదిగో ఈ గ్రంథమే. ఈ యొక్క గ్రంథమే దేవుని యొక్క ఆ హృదయానుసారముగా జీవించడం. ఒకవేళ ఈ 7 విషయాలు చెప్పారు, సరే మీరు అన్నట్టుగా ఈ 7 విషయాలు దేవుని చిత్తం అనుకొని ఏంటండి, దేవుని వాక్యమే కదా, ఈ దేవుని చిత్త ప్రకారం మేము జీవిస్తే ఏంటంట? ఏమిటి లాభం? దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఏమిటి లాభం? దేవుని చిత్తమును జరిగించువాడు మొదటి విషయము లాభం ఏంటంటే నిరంతరము మనం నిలిచి ఉంటాము. ఇది ఒకటి. నిరంతరము నిలిచే దానిలోనే నిత్యరాజ్యం కూడా ఇమిడి ఉన్నదమ్మా. నిత్య నరకము, నిత్య రాజ్యము. నిరంతరము నిలవడం అంటేనే నిత్యరాజ్యం. ఇంకా దాని యొక్క ఆలోచన, ఉద్దేశం అది. ఒక పుట్టి గుడ్డివాడిని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. యేసు ప్రభువారు స్వస్థపరిచినప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వారిదైనటువంటి ఆలోచనలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విధముగా ఆయనకి ఆటంకమును కలుగు చేస్తూనే ఉన్నారు.
వీడు స్వస్థపడినప్పుడు ఈ యొక్క గురిటివాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ అడిగారు, రేయ్ ఎలాగ నువ్వు చూడగలుగుతున్నావు, ఎవడు నిన్ను స్వస్థపరిచాడు? వాడు చెప్పాడు, ఆ ఉమ్ము వేశాడు, మట్టిని నా నేత్రముల మీద రాశాడు, శిలోయమ కోనేటి దగ్గర కడుక్కోమన్నాడు, ఇదంతా కూడా చేసానయ్యా, కన్నులు వచ్చేసే. అతడు ఎలాంటి వాడో నాకు తెలియదు. అయిపోయింది. ఇంకా వీడు కన్నులతో చూస్తూ చాలా సంతోషముగా ఉన్నాడు. చేసిన వాడు విశ్రాంతి దినాన్ని చేశాడు కాబట్టి వీరు గుచ్చి అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీడిని కాదురా, వీడు కళ్ళు తెరిచేసరికి అతగాడు లేడు కదా, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను అడుగుదామని చెప్పి వారి తండ్రిని తల్లిని అడిగితే వారు యూదులకు భయపడిపోయి వారు ఏమన్నారంటే, అయ్యా ఈ కుమారుడు మా కుమారుడే. రెండవది, వాడు పుట్టుకతోనే గుడ్డివాడని మేము ఎరుగుదము. ఇది రెండవది. మూడవది, వాడి నేత్రములు తెరవబడి ఉండుట కూడా వాడు చూస్తున్నవాడు కూడా మావాడే. నాలుగవది, వాడు ఎట్లా చూస్తున్నాడో ఎట్లా బాగుపడాడో మాకైతే తెలియదయ్యా. ఆ బాగుపరిచిన వాడు కూడా ఎవడో మాకు తెలియదు. అయితే ఐదో విషయం, వాడికి వయసు వచ్చి ఉన్నది కాబట్టి మీరు పోయి వాడినే అడగండి. మరలా వాళ్ళు వచ్చి వీడిని అడిగాడు. వీడేమంటాడు, వీడికి వెటకారం ఎక్కువ ఏంటో తెలియదు, చెప్పవలసిన మాటలు చెప్పకుండా ఆయనకి శిష్యులు అవ్వాలని ఉన్నదా మీకు అంటాడు. వారికి ఇంకా ఇదైపోయింది. ఆ టైంలో అమ్మ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ వాక్యం చదువుతూ ఉంటే. ఒక గుడ్డివాడు ఎంత చక్కని మాట చెప్పాడంటే, ఇది నాన్న దేవుని చిత్తమును జరిగించేవాడు ఎవడైనా ఉంటేనంట వాడి మనవులు వాడి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంటమ్మా. ఆ గుడ్డివాడు చెప్పిన మాట ఇది నన్ను చదువుకుందాము. లేఖన భాగం చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనమును జాగ్రత్తగా అందరూ పరిశీలన చేయండి. ఈ గుడ్డివాడు స్వస్థపడిన తర్వాత అతడు చెప్పిన మాట అన్నమాట. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదును, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించు. ఇది రెండో విషయం అమ్మా. ఇది రెండో విషయం. మీలో ఎవరైనా సరే దేవుని చిత్తానుసారముగా జీవించినట్లయితే, దేవుని చిత్తమును జరిగించినట్లయితే మొట్టమొదటిగా మీరు నిత్యము నిలిచే ఉంటారు, నిరంతరము నిలిచే ఉంటారు. ఇది మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏంటంటే, ఎవడైనను సరే దేవుడు పాపుల మనవిని వినడు, దేవుడు పాపుల యొక్క ప్రార్థనను వినడు. కానీ ఎవడైనను సరే దైవభక్తి కలిగి దేవుని చిత్తమును జరిగిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అట్టివాని ప్రార్థన మనవి ఆలకిస్తాడు. ఇది రెండవది. దేవుని చిత్తము చొప్పున జరిగించు వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఇది రెండవ మాట. మూడో మాట కూడా నేను ముగిస్తాను. ఏమిటంటే, ఇది చాలా నాకు ఎంతో నచ్చింది. దేవుని చిత్తం జరిగిస్తే ఇలాగ అయిపోతామా అని. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో కూర్చుంటాడు. ఆ ఇంటి వారందరికీ కూడా యేసు ప్రభు ఉండుట చేత జనసముద్రం అయిపోయింది ఆ ఇల్లంతా కూడా. కనీసం వారు పర్సనల్గా కొంచెం వస్త్రాలు మార్చుకోవడానికైనా భోజనం చేయడానికైనా సరే అక్కడ ఆ వాతావరణం ఏమీ కనబడకపోయేసరికి ఇంటి వారే యేసు ప్రభు మీద కొంచెం విసుగు. అలాంటి టైంలో వారి యొక్క కుటుంబీకులు కూడా, యేసు యొక్క కుటుంబీకులు కూడా ఇతడి మతి స్థిమితము లేదు అని వారు కూడా అనుకున్నారు. ఇలాంటి టైంలో ఇక్కడ ఇంటి వారు, నాకు సంబంధించిన వారు కూడా నన్ను ఇలాగంటున్నారు, కొంతమంది అయితే బయల్జెబూలు చేత పోల్చారు. అప్పుడు ఈయన మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి కొన్ని మాటలు, ఆ తర్వాత ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు అనేక మంది జనములు ఉండటం చేత వారి యొక్క సంబంధులు, తల్లి సహోదరులు వచ్చారు కానీ వారు లోనికి రావడానికి స్థలము మార్గము లేని కారణముగా వారి ఇంటి ఆవల ప్రాంతమునే ఉండిపోయి అక్కడి నుండి ఒకటి చేత కౌరు పెడతారు. కౌరు పెట్టినప్పుడు, అయ్యా యేసు ప్రభు, మీ తల్లిగారు వచ్చారు, మీ సహోదరులు కూడా వచ్చారయ్యా, మీ గురించి వారు వెయిటింగ్, వారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు
అని చెబుతూ అప్పుడు ఒక మాట మాట్లాడాడు. పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తమును జరిగించువాడే నా తల్లియు, నా సహోదరి, నా సహోదరుడు. ఎంత బాగుంది! అంటే దేవుని చిత్తానుకూలముగా మనం జీవిస్తేనంట మనం ఎవరమంట? మీరే దేవుని యొక్క తల్లులు, మీరే దేవుని యొక్క సహోదరులు, మేమే దేవుని యొక్క సహోదరులము, సహోదరులు మీరు. ఎంత బాగుంది రిలేషను! కాబట్టి ఇది మూడవ బెనిఫిట్గా నేను మీకు తెలియపరుస్తున్నాను. మనము నిరంతరము నిలుచులాగున, మన ప్రార్థనలు ఆయన వినులాగున. మూడవది, మనమే ఆయన తల్లులుగా, సహోదరీలుగా, సహోదరులుగా ఉండులాగున మనం ఏం చేద్దాము? దేవుని యొక్క చిత్తమును జరిగిద్దాం, దేవుని చిత్తానుసారముగా జీవిద్దాం. యోబే ఒక రోల్ మోడల్. యేసు ప్రభువే, నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును జరిగించడానికి, నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చడానికి అనే మాటలు మనకి సువార్తల్లో మాటి మాటికి కనబడతా ఉంటాయి. వీరిద్దరిని మనం రోల్ మోడల్గా పెట్టుకొని, ఆదర్శవంతులుగా పెట్టుకొని, వారి వలె మనము కూడా దేవుని చిత్తమును జరిగించేవారిగా, నెరవేర్చేవారిగా జీవిద్దాం. నిరంతరము నిలిచి ఉందాం. దేవుని యొక్క మన ప్రార్థనలు దేవుడు వినిలాగున మనం ఆ రీతిగా జీవిద్దాం. దేవుని యొక్క సంబంధులుగా మనము నిలిచిపోదాం ఎల్లవేళలా కూడా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.